బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ తెలంగాణ వాది కొణతం దిలీప్ను పోలీసులు విడిచిపెట్టారు. నిన్న ఉదయం నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు రాత్రి పొద్దుపోయాక 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. దిలీప్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బషీర్బాగ్లోని సిసిఎస్ భవన్లో విచారించారు. కొణతం దిలీప్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశారు. కేటీఆర్కు సన్నిహితుడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థ విధానాల్ని ప్రశ్నించడం వల్లే దిలీప్ని అరెస్టు చేశారని బీఆర్ఎస్ విమర్శించింది. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిందని గులాబీ నేతలు ఆరోపించారు. అయినా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులు అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్టు చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిలీప్పై ఏం కేసులు పెట్టాలో పోలీసులకు తెలియడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. ఏం కేసు పెట్టాలో తెలుసు, పట్టుకొని వచ్చి అరెస్ట్ తీసుకొచ్చి ఫైల్స్ చెప్పగానే ఏం పెట్టాలి కేసు దిలీప్ మీద అనే దానికి తోయటం లేదు. అందుకనే ఇన్ని గంటలు తీసుకున్నారు, ఇంకా రాత్రి ఎంత తీసుకుంటారట. మేము చెప్పినాం, మీరు తప్పు చేసినట్టు నిరూపిస్తే తీసుకుపోయి ప్రొడ్యూస్ చేయండి జడ్జి గారి ముందట. మా కోర్టుల పైన విశ్వాసం ఉంది, తీసుకొచ్చుకుంటామని నమ్మకం ఉంది. చెప్పడం లేదు, వెతుకుతున్నారు. ఇప్పుడు ఏం సెక్షన్లు పెట్టాలి, ఏం చేయాలి, పైనుంచి ఉత్తర్వులు రాగానే పట్టుకోపోయారు. మీరు ఏ పనికిమాలిన సెక్షన్లు, పాలసీ సెక్షన్లు పెట్టినా, ఎంత పనికిమాలిన కేసులు పెట్టినా, మీరు ఏం చేసినా సరే మా విశ్వాసం పెరుగుతుంది, ప్రజల పట్ల మా కమిట్మెంట్ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంకా ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తాం. ప్రజలు మీ వెంటబడే పరిస్థితి తీసుకొస్తాం. మేం పడడం కాదు, ప్రజలు మీకు ఓట్లు వేసిన ప్రజలే మీ వెంటబడే పరిస్థితి కూడా తీసుకొస్తాం. మీ వైఫల్యాలు ఎండగట్టడం ద్వారా తప్పకుండా దిలీప్ మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టి రిమాండ్ చేయాలనుకుంటున్నారో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా వైపు న్యాయం ఉన్నదన్న విశ్వాసం మాకు ఉంది. కోర్టులను ఎదుర్కొంటాం తప్పకుండా. ఏమి సంబంధం లేదు దిలీప్ గారికి. ఏం కేసు పెట్టాలో తెలుసు, పట్టుకొని వచ్చి అరెస్ట్ తీసుకొచ్చి ఫైల్స్ చెప్పగానే ఏం పెట్టాలి కేసు దిలీప్ మీద అనే దానికి తోయటం లేదు. అందుకనే ఇన్ని గంటలు